హలో అందరికీ కారంగా ఏమన్నా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసుకునే స్నాక్ అండి. మరమరాలతో మిక్చర్ చేస్తారు కదా అదండి. నేనైతే ఇక్కడ 1.5 కప్ తీసుకుంటున్నాను మరమరాలు. ఇవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీ ఒకవేళ క్రిస్పీగా లేకపోతే ఒక 1 మినిట్ డ్రై రోస్ట్ లాగా చేస్తే మనకు క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ఒక గుప్పెడు కన్నా కొన్ని పల్లీలు వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను, జస్ట్ 1 స్పూన్ వేసాను అంతే. లైట్గా ఫ్రై చేయాలండి. పల్లీలు అనేవి మనకి క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుందండి రెసిపీ. చూసారా, ఇలా లైట్గా ఫ్రై అయ్యాక మనకి కరివేపాకు ఉంటుంది కానీ కరివేపాకు ఒక రెమ్మ వేస్తున్నాను నేను. అవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి. చూసారా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఏంటంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనకి రెసిపీలోకి. ఇందాక తీసుకున్న వరమరాల్లోకి మనం ఇప్పుడే వేయించి పెట్టుకున్న పల్లీలు అవి ఉంది కానీ మిక్చరు అది వేసుకోవాలండి. ఆ లోపలనే ఒక టొమాటో, ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి. మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే టొమాటో సన్నగా కట్ చేసింది వేసాను. నెక్స్ట్ ఆనియన్ వేసానండి. సన్నగా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే తినే దాంట్లో ప్రతి బయటలోకి వస్తుంది. అండ్ కొంచెం లెమన్ అండి, ఎక్కువ కావాలంటే మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసాను. నెక్స్ట్ సాల్ట్ వేసానండి. ఉప్పు కారం కొంచెమే పడుతుందండి, తక్కువ వేసుకోండి, చూసి వేసుకోండి. కొంచెం కారం వేసేసుకొని గరం మసాలా ఉంటుంది కానీ గరం మసాలా కూడా కొంచెం వేసాను నేను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గరం మసాలా లేని వాళ్ళు మనకి చాట్ మసాలా ఉంటుంది కానీ అదైనా వేసుకోవచ్చు. వేసుకొని నాకైతే ఇంట్లో మిక్చర్ అవైలబుల్ ఉందనేసి నేను మిక్చర్ వేసానండి. అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే మొత్తం మిక్స్ చేసేసుకోండి. నీట్గా మిక్స్ చేసేసుకుంటే మనకి ఇలా రావాలండి, మొత్తం కలిసిపోతే. చూసారా, ఉంటే మనకి అన్నీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.